దయానంద సరస్వతి గారు పూజ ఒక అగడత కాదు, అంటే పూజ ఒక మెట్టు కాదు, ఒక అగడత అని చెప్పారు. దీనిపైన మీకు భగవాన్ దయానంద సరస్వతి చాలామంది ఆయన ఏమనుకున్నారంటే దయానంద సరస్వతి అప్పట్లో ఈయన నాస్తికుడు అని అనుకున్నారు. అంటే దయానందం తాలూకా సత్యార్థ ప్రకాశంలో ఆయన చెప్పినటువంటి పూజ అనేటువంటి నిర్వచనం ఏంటంటే పూజ అంటే సత్కారము. ఎవరికి సత్కారము? మనం ఎవరి వల్ల ఇంత సుఖాలను అనుభవిస్తున్నాము, మన పూర్వ ఋషులు ఎంత శ్రమతమలు పడితేనే మనం ఇప్పుడు వేదం ఉందనుకోండి, వేదవ్యాసుడు ఛందోబద్ధంగా చేసి ఋగ్వేద, యజుర్వేద, సామవేద ఈ 4 వేదాలని అస్తవ్యస్తంగా ఉన్నవి ఛందోబద్ధంగా చేసి మనకు అందిస్తే మనం ఈరోజు చక్కగా పుస్తకాలు తిరగేసుకొని మనం అది వల్లు వేసుకుంటూ చదువుకుంటున్నాము. మరి అది మనం చేయాలంటే సాధ్యమైన పనేనా? సాధ్యం కాదు కదా. అందుకోసమని ఋషుల రుణము తీర్చుకోవాలంటే మీరు సత్కార భావంతో ఉండాలి. వాళ్ళ యొక్క రుణం తీర్చుకోవడానికి ఏంటంటే ఈ పూజ అనేటువంటిది సత్కారము అని ఉందండి. దయానంద సరస్వతి చెప్పడం జరిగింది. కేవలము పొట్ట పోషించుకోవడానికి కోసమని కొంతమంది పండితులు సగం చదువులు ఆపేసి స్మార్థం గణేష్ పూజ నేర్చుకొని ఇక నాకు వేదాలన్నీ తెలుసు. ఒక ఆయన అంటే జరిగిన సంఘటన అండి. ఇట్లాగే నేను ఇక్కడ భీమసింగ్ అని నేను ప్రసంగం చెప్తుంటే ఆయన మధ్యలో వచ్చి మీరు వేదాల గురించి అస్తమాట్లు మాట్లాడుతుంటారండి, వేదాల్లో ఎన్ని మంత్రాలు ఉన్నాయో తెలుసా మీకని ప్రశ్న వేశారు. ఎవరు? ఆయన గణేష్ పూజ నేర్చుకొని ఎవరు ఏది చెప్తే అది పూజా పునస్కారాలకు వెళ్ళినటువంటి పంతులు గారు. అవునయ్యా నాకు తెలుసు అన్నాను. ఋగ్వేదము 10,522 మంత్రాలు ఉన్నాయండి. అందులో సూక్తాలు ఎన్ని ఉన్నాయో ఇలా నేను చెప్పగలను. అలాగే యజుర్వేదము 1975 మంత్రాలు ఉన్నాయండి. ఋగ్వేద సామవేదము 1878 మంత్రాలు ఉన్నాయండి. ఋగ్వేద యజుర్వేద అథర్వణ వేదము 5,977 మంత్రాలు, మొత్తం కలిపి 20,302 మంత్రాలండి. అంతే. సప్తకోటి మహామంత్రంబు లోపల శ్రేష్టమైన దిరవోరన్న గుప్తమైన ప్రణవాక్షరంబుత్పత్తి మంత్రతంత్రంబులు కావన్న అని తూము నరసింహదాస్ గారు పాడిన కందర్ధాలు ఉన్నాయి, పద్యాలు. అంటే మొత్తంలోకి ఓంకారమే శ్రేష్టమైంది. అంటే ఈయన వేద మంత్రాలు ఇవే ఉన్నాయి కదా, కోటి మంత్రాలు సప్తకోటి మహామంత్రాలు ఎక్కడి నుండి వచ్చాయని ఈ చరణం చెప్పానమాట ఆయనకి. ఎన్నోట్లే వేదాల్లో ఉన్నటువంటి మంత్రాలు 20,302 అంతే. మిగతావన్నీ ఇంకా మాటే మంత్రము అన్నారు కదా, ఇవన్నీ పోగు చేస్తే సప్తకోటి అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనకి వేదాల సారం ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, సర్వం కలిదం బ్రహ్మ, తత్వమసి, వీటి యొక్క అంతరార్థాల గురించి. అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మము. హైమాత్మక బ్రహ్మం, మీరు కూడా బ్రహ్మమే. ప్రజ్ఞానం బ్రహ్మం, కనిపిస్తున్నటువంటి జగత్తంతా కూడా బ్రహ్మమే. ఇదే విషయాన్ని భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు కూడా బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మజ్ఞౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అంటే యజ్ఞము చేయువాడు బ్రహ్మము, హోమము బ్రహ్మము, హవన ద్రవ్యాలు బ్రహ్మమే, అంతా బ్రహ్మమే. అదే విషయాన్ని భగవాన్ శంకరాచార్యులు కూడా అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మము, హైమాత్మక బ్రహ్మం, మీరు కూడా బ్రహ్మమే, తత్వమసి బ్రహ్మము. దీని అంతరార్థం అది నేనైతిని. మనము ఈ సాధన ద్వారాగా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి స్థితి ద్వారా అష్టాంగ యోగం ద్వారా దాన్ని సాధించగలుగుతాం అన్నమాట. ఏంటి? అహం బ్రహ్మస్మి, అయమాత్మక బ్రహ్మం, ప్రజ్ఞానం, అది నేనైతిని. అంటే మామూలుగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు పదాలు వల్లివేసి మంత్రాలు చదివి చెప్పేస్తున్నారన్నమాట. అది నేనైతిని అంటే ఎలా అది? అహం బ్రహ్మస్మి అని పదము చెప్పగలిగాము. నేను బ్రహ్మం అవుతానా అని విచారిస్తే నేను బ్రహ్మను అవలేను. ఎందుకంటే దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో చెప్పిన విధానంగా చూస్తే జీవాత్మ, ప్రకృతి,
పరమాత్మ. ఈ మూడు వేరువేరు పదార్థాలు. కనాద మహర్షి ఈ విషయాన్ని అంటే కొద్దిగా సాధారణమైనటువంటి వాళ్ళకి ఈ మాటలు ఎబ్బెట్టుగా ఉంటాయి. వేదం తెలిసినటువంటి వాళ్ళందరూ బాగా సంతోషిస్తారు. వెరీ గుడ్, మంచి మాట్లాడారు అనుకుంటారు. అదనమాట ఇందులో ప్రజ్ఞానం బ్రహ్మం తస్వమసి బ్రహ్మం అనేటువంటి దాన్ని శంకరాచార్యులు శంకర విజయంలో చెప్పిన మాట వాస్తవం. కానీ ఆయనకి వాస్తవం తెలిసిన వేదాలని ఆయన ఉపాసన పట్టినటువంటి వ్యక్తి. వేద జ్ఞానం లేకుండా చెప్పలేదు. కానీ అప్పటికి ఉన్నటువంటి పరిస్థితుల్లో బౌద్ధుల్ని ఉన్నటువంటి పరాయి మతస్థులందరినీ ఓడించడానికి కాబట్టి దాన్ని గట్టిగా పట్టుకొని వాదించాడు. కాబట్టి ఆ బ్రహ్మము నేను అవుతానా అంటే అహం బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మం కదా. నేను బ్రహ్మను అవుతానా అంటే ఇక్కడ వేద మంత్రాలు ప్రమాణంగా తీసుకుంటే ప్రయత్నం అవుతుంటుంది. కానీ తన బ్రహ్మంగా అవడు. జీవుడు అల్పజ్ఞుడు, బ్రహ్మము సర్వజ్ఞుడు, సర్వశక్తిమయుడు, సర్వజ్ఞుడు, సర్వజీవ హృదయాంతరవాసి, అజరుడు, అమరుడు, నిత్యుడు, పవిత్రుడు. మనం వస్తుంటాం పోతూ ఉంటాం, ఆయన ఎప్పుడు అది అలాగే ఉంటుంది. సో అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఎప్పుడు జీవుడు మోక్షాన్ని పొందినప్పుడు ఆటోమేటిక్గా భగవంతుడిలో కలిసిపోతాడు కదా. మోక్షము పొందడము అంటే ఏంటంటే దుఃఖాల నుంచి విడుదల అవడమే మోక్షం అన్నమాట. ఏవైతే ఈ సాంసారిక బంధాల్లో నుంచి చిక్కుకొని ఈతి బాధల్లో ఉంటాడో ఈ బంధనాలన్నింటిని దాటుకోవడమే మోక్షం. కానీ చనిపోయిన తర్వాత మోక్షం ఎక్కడుంది? చనిపోయిన తర్వాత మోక్షం ఎట్లేదు. పతంజలి మహర్షి ఇందులో యోగ సూత్రాల్లో లాస్ట్ వన్ కైవల్యపాదంలో ఆ సూత్రం ద్వారా ప్రతిదాన్ని సూత్రం ద్వారాగా ఆయన తెలియజేస్తూ ఉంటారు. పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతిప్రశవ కైవల్యం అని చెప్తారండి. అంటే దాని అర్థం ఏంటంటే పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతిప్రశవ కైవల్యం. పురుషార్థాలు ఏవైతే ధర్మ అర్థ కామ మోక్షాలు అయినటువంటి ఉన్నాయో ఇవి శూన్యమైపోతాయి. ఇవి శూన్యమైపోవడం అంటే ఎలా అయిపోతాయి? ఉదాహరణకి మనం 18 ఏళ్ళు 22 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి ఆలోచనలు 72లో ఉండవు. అవును, ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అప్పట్లో మనం ఉదాహరణకి ఏదైనా ఒక వస్తువుని కానీ మనం ఇష్టపడినటువంటి యువతిని కానీ వేరే విధంగా భావిస్తాం. ఈ 72, 73, 60 దాటిన తర్వాత అది ఉండదు. అయితే నాకైతే కనుక 42లోనే నేను చేంజ్ అయిపోయాను. ఏకదమ్ ఈ 10 ఇయర్స్లో నేను కోల్కత్తా వెళ్ళి ఇదే పని మీద కూడా ఈ మధ్యలో 2009 నుంచి మొన్న ఏప్రిల్ వరకు కలకత్తాలో ఉన్నాను. బంగ్లాదేశ్, భూటాన్ కూడా వెళ్ళడం జరిగింది. అంటే నేను ప్రైవేట్ కర్మాగారంలో పని చేయడం, విజిట్ కోసం వెళ్ళేవాడిని. ఆ పనిలో పనిగా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ యోగా నేర్పించడం అన్నమాట. దాంట్లో వీళ్ళందరూ బంగ్లాదేశ్లో ఉన్నారంటే వాళ్ళంతా ముస్లింలు, మన ధర్మాన్ని అని ఏమి పట్టించుకోరు. నేను ఎక్కడికక్కడ పరిస్థితిని చూసుకొని కొద్దిగా చిన్న రవ చేంజ్ చేసుకుంటూ వెళ్తుండేవాడిని అనమాట. వాళ్ళకు అనుకూలంగా ఈ భగవద్గీత యోగం ముస్లింలకి కావాలి, యోగం క్రైస్తవులకి కావాలి, హిందువులకి కావాలి. ఎందుకని ఆరోగ్యం అందరికీ ఉంది కదా. అదేంటండి అలాగ ఉందంటే, లేదయ్యా మేము ముస్లిం అయితే కృష్ణుణ్ణి రాముణ్ణి ఆరాధించకపోవచ్చు, అల్లాహ్ అంటావు కదా, కానీ ఆరోగ్యం అందరికీ కావాలి కదా. హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవడైతేనే మానవుడు, జీవన సమరప గమనంలో అలుపు ఎగుడుని యాత్రికుడే. అంటే ఈ జీవనాన్ని సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించాలంటే ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉండాలంటే యోగా చేయాలి. ఇందులో సోక్రటీస్ గారు దీన్ని చెప్తారు ఇలా: యోగా ఈజ్ ద అల్టిమేట్ రెమెడీ ఫర్ దోస్ సఫరింగ్ ఫ్రమ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్షియల్ లైఫ్. జీవితంలో ఏ చిన్న ప్రాబ్లం నుంచి అతి పెద్ద ప్రాబ్లం వరకు ఈ యోగా మీకు సవరిస్తుంది, సరైనటువంటి సమాధానం చెప్తుంది, నిర్దిష్టమైన వేద మార్గంలో నడిపిస్తుంది.